అసలు తెలంగాణ అంటే మన అమ్మమ్మలు, తాతలు తలకి కట్టుకొని దాని వెనక నుంచి రుమాల కట్టి, ఓ సుట్ట పట్టుకొని, దారి పొడవునా అక్కడక్కడ కొంత కల్లు తాగుతూ, నడుచుకుంటూనే గుట్టలల్లా గ్రామం వచ్చేది. బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి. మన అమ్మమ్మలు కంటె బొక్కలెళ్ళి, పీనిగ శరీరంలాగా ఉండి, ఎముకల గూడుతో జాకెట్‌ని ఇక్కడ ఇంత ముడేసుకుంటారు. అక్కడక్కడ మన అమ్మమ్మలు కూడా చుట్ట తాగుతారు. ఒక మరణ వార్త తెలిసినప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు శవాల మీద పడి, ఈ ఎముకల్ని ధమ గుద్దుకొని, గుండెలు అదిరేటట్టు, భూమి బద్దలయ్యేటట్టు, ఆ ఏడుపంతా తరతరాల దుఃఖాన్ని ఆ శవం మీద పడి ఏడుస్తుంటారు. ఆ దుఃఖంలో ఉండే ధ్వని అది. అయ్యా! ఇట్లా బతికినమని తాతల్ని, చుట్టాల్ని, బంధువుల్ని మొత్తాన్ని వరసబెట్టి మాట్లాడుకుంటూ మన అమ్మమ్మలు, తాతయ్యలు పిలగాళ్ళని భుజాల మీద అటొక్కాలు, ఇటొక్కాలు వేసుకొని గుట్టలలో ఉరుక్కుంటూ చుట్టాల దగ్గరకొచ్చి చచ్చిపోయిన శవాల దగ్గర అమ్మో! అయ్యో! అని ఏడ్చుకుంటూ పడే దుఃఖమే నాకు కనిపించే తెలంగాణ. నాకు కోటి రతనాల వీణ నాకు కనపడలే. నాకెప్పుడు కోటి రతనాల వీణ నా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కనపడలేదు.